అందరూ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ధరలో ఎట్లా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ధరల స్థిరీకరణ పైన ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల నుంచి వివిధ ప్రాంతాల్లో మాకు వస్తున్న సమాచారం యుద్ధ వాతావరణం వల్ల, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి అనే ఉద్దేశంతో దాదాపు 10 నుంచి 18 రూపాయలు కిలో బియ్యం మార్కెట్లో పెంచారనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి ప్రభుత్వం నుంచి మేము చర్చించి మా కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా మాట్లాడి వాళ్ళతో పాటు మేము సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఈ సందర్భంలో రైస్ ఇంటర్వెన్షన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. తదనంతరం గతంలో ఏదైతే 65 రూపాయల కిలో బీపీటీ స్టీమ్ రైస్ అమ్మేవాళ్ళు అది ఈ రోజున వినియోగదారులకి 52 రూపాయలకి అందుబాటులో తీసుకునే విధంగా ఏర్పాటు చేశాం. బీపీటీ రా రైస్ అంటే పచ్చి బియ్యం ఏదైతే చాలా మంది వినియోగించుకుంటూ ఉంటారో అది ఈ రోజున కేవలం 50 రూపాయల వరకు అమ్మేవాళ్ళు దాన్ని 50 రూపాయలకి పరిమితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 రైతు కేంద్రాలు, రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్లర్ అవుట్లెట్, మనకి ఇక్కడ రైతు బజార్లో షాప్ ఉంది, కానీ ఎక్కడైతే షాపులు లేవో రైస్ మిల్లర్లు వాళ్ళ మిల్లు బయటనే వీళ్ళు స్టాల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కుటుంబానికి 10 కిలోల చొప్పున ఈ సబ్సిడీ రూపంలో వీటన్నిటి కూడా అందించడానికి ఒక ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో మినీ మార్ట్లు ఏర్పాటు చేసింది. అంటే డీమార్ట్కి ధీటుగా మీ మార్ట్లకు మనం కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సుమారు 1000 తోటి ప్రారంభించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎన్సీసీఎఫ్తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ దాదాపు 64 సరుకులు వినియోగదారులకి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకి, ప్రత్యేకంగా పప్పులు కానివ్వండి, నూనెలు కానివ్వండి, ప్రతిరోజు మనం వినియోగించుకునే సరుకుల్ని ప్రతి కుటుంబానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఆ కూటమి ప్రభుత్వం చేపట్టింది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ప్రారంభించాం. ఈరోజు తెనాల్లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా నేను కోరుతున్నాను,